దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు 3వ రోజు మన యొక్క శివరాత్రి ఉపాసనలో ఈ 3 రోజుల లోపల అంటే 2.5 days లోపల 101 దేవతా విగ్రహాలకు చక్కగా పూజలు, అధివాసాలు, హోమాదులు, తరువాత ద్రవ్య సమర్పణము, యంత్ర ప్రతిష్టాపనము చక్కగా పూర్తయింది. ఎవరైతే పంచలోహాల విగ్రహదాతలుగా పాల్గొన్నారో వాళ్ళంతా కూడా భాగ్యవంతులు, ధన్యజీవులు అయినారు. ఎందుకు అని అంటే శ్రీచక్రాలయములో పంచలోహ విగ్రహాల ప్రతిష్టాపన చేయాలి అనుకున్నప్పుడు మరి ఆ యొక్క ఆలయాన్ని బట్టి ఎన్ని విగ్రహాలు వస్తాయి ఆ ప్రకారము ప్రతిష్టాపనం చేయాలి. మరి ఎన్ని విగ్రహాలు వచ్చినాయి? 15 పంచలోహ విగ్రహాలు వచ్చినాయి. మరి ఒకే భక్తుడికి అవకాశం ఇవ్వకుండా అందరికీ అవకాశం ఇవ్వాలి అని చెప్పి షేరింగ్లో దాతలుగా ఇవ్వడం జరిగింది. మరి డబ్బులు లేకపోతే కట్టుకోలేకపోవడం అది వేరే విషయం. కానీ డబ్బులు ఉండి కూడా పంచలోహ విగ్రహాలకు దాతలు కాకపోతే వాళ్ళు ఒక మహాభాగ్యాన్ని కోల్పోయినారు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను మీకు, ఒక రాతి విగ్రహాన్ని ఆరాధించడం కంటే పంచలోహ విగ్రహ ఆరాధన 1,000,000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి చేయడము ఎందుకు అని అంటే మరి చేయవలసిన అనుష్ఠానము, త్యాగము చెయ్యాలి. ఊరికి చేయకుండా నాకు కావాలి అంటే ఎట్లా వస్తుంది? రాదు. ఈ రకంగా పంచలోహ విగ్రహదాతలు ధన్యులైనారు. అంతేకాకుండా ఈసారి స్పెషల్ థింగ్ ఏమిటిది అంటే చూడండి, దుష్టప్రయోగ నివారక శివలింగేశ్వరుని దృష్టిలో పెట్టుకొని చెప్పాను మీకు, కొన్ని స్పెషల్ ద్రవ్యాలు వాడతాము. అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అది పాపం కావచ్చు, అరిష్టం కావచ్చు, దోషము కావచ్చు, పీడ కావచ్చు, బాధ కావచ్చు, రకరకాల రుగ్మతలు కావచ్చు. వాటన్నింటికి పరిష్కారం ఏమిటిది అంటే మన తంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయి. తంత్రశాస్త్రాల్లో కూడా పూర్తిగా బయటికి రాలేదు. మరి ఎంతోమంది గొప్ప తపస్సంపన్నులు వాళ్ళు హిమాలయాస్లో ధ్యానాదులు చేసి ఎన్నెన్నో విషయాలు కనుక్కొని ఆ యొక్క ద్రవ్యాలను వినియోగించడం జరిగింది. ఈసారి మనము ఉపయోగించే ద్రవ్యాల కంటే 8 రకాల మహా ఫలితాలను ఇచ్చేటువంటి ద్రవ్యాలను, మూలికలను మనము ఉపయోగించాం. ఎక్కడంగా డబ్బు ఇంత ఖర్చు అవుతుందని చూడలేదు. ప్రతి భక్తుడు అతని యొక్క స్వహస్తాలతో వేసుకోవాలి, తరించాలి, పొందవలసిన ఫలితాలు పొందాలి అని చెప్పి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకే నేను కూడా వేయలేదు, చూడండి మీరే వేయండిరా బాబు అన్న. ఎందుకంటే ఆ వేసే 8 ద్రవ్యాల్లో ఒక్కొక్క దానికి ఒక పవర్ ఉంటుంది. ఒకటేమో పాపం హరిస్తుంది, చూసారా? నీళ్ళు ఏం చేస్తాయి? చల్లదనాన్ని ఇస్తాయి. ఒక ద్రవ్యమేమో పాపాన్ని హరిస్తుంది, ఒక ద్రవ్యమేమో అరిష్టాలను పోగొడుతుంది, ఒక ద్రవ్యమేమో దుష్ట శక్తులను పారదోలుతుంది. అందుకే వాటి పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఈ రకంగా అటువంటి ద్రవ్యాలు ఉపయోగించడం జరిగింది. హిమాలయాస్ నుంచి మరొక 4 విశేషమైన పవర్ఫుల్ కాస్ట్లీ ద్రవ్యాలు, మూలికలు రాబోతున్నాయి. ఆ 4 కూడా సమర్పణ చేస్తాము. ఈరోజు వరకు మనకు ఎంత సంప్రాప్తమైందో అంతవరకు మనం చేశాము. ఇందాకనే ఫోన్ వచ్చింది, మీకు మార్నింగ్ కల్లా వస్తాయి స్వామి అని. సరే తీసుకురండి అన్నాను.
ఈ రకంగా ఇంకొక 4 పవర్ఫుల్ వస్తున్నాయి. వీటికంటే పవర్ఫుల్ అది. ఎందుకంటే 1 గ్రాము మీకు వందల్లో ఉండదు, వేలల్లో ఉంటుంది 1 గ్రామ్. ఈ రకంగా అటువంటి ద్రవ్యాలు మనం యూజ్ చేసాము. చూడండి, అమ్మ అలా చేయించుకుందా ఆమె. ముఖ్యంగా చూడండి, శ్రీచక్ర ఆలయంలో అమ్మ విశేషంగా చేయించుకున్నది. వాస్తవంగా ద్రవ్యాలు తీసుకొని వచ్చాము, చెప్పాను ఇంకేమీ మిగిలించొద్దు, మొత్తం వేసేయండి, మళ్ళీ తర్వాత ప్రతిష్టలో చూసుకుందాము అన్నాను. అందుకని భవానీ, శివాని వీళ్ళందరూ కూడా సపరేట్గా వేశారు. కేవలం ఒకరే వేయకుండా అంత సపరేట్గా పడ్డాయి. ఈ రకంగా పంచలోహ విగ్రహమూర్తులు గొప్ప ద్రవ్యాలను, మూలికలను నిక్షిప్తం చేసుకోవడం జరిగింది బాబు. ఇక అష్టభైరవులు, అష్టమాతృకలు, ఇది ఎటువంటి ప్రతిష్ట అని అంటే, ఇంతవరకు ప్రపంచములో ఒకే చోట 6 అడుగుల అష్టభైరవులు, అష్టమాతృకలు ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది రమణీశ్వరము. ఎవరు ప్రతిష్ఠించారు అంటే, ఇదిగో రమణానంద శిష్యులు ప్రతిష్ఠించారు అన్నటువంటి ఘనత, కీర్తి మీకు సంప్రాప్తమయ్యింది. మనకి ఏ గిన్నిస్ బుక్కులు, ఎట్లాంటి రికార్డ్స్ మనకు అవసరం లేదు. మనము భగవంతుని యొక్క రికార్డులో ఉన్నాం. ఆ రికార్డులు ఏముంది? ఈ రకంగా అష్టభైరవుల, అష్టమాతృకల ప్రతిష్టాపనం జరిగింది. మీరు గమనించి ఉంటారు, చూడండి, ఒక్కొక్క విగ్రహములో తేజస్సు ఉట్టిపడుతూ ఉంది. ఇంకా మాకు ఎందుకయ్యా బాబు ప్రాణప్రతిష్ఠ, మేము ఆల్రెడీ వచ్చి కూర్చున్నాం ఈడ అన్నట్లు ఉన్నారు వాళ్ళు. ఇక చూడండి, నిన్న నేను అధివాసాలు చేస్తూ ఉన్నా. నేను అడిగాను భవానీ, శివాని వాళ్ళకు, మీకు కూడా ఏమన్నా అట్లా కనిపించారా లేదా అని. అసలుకు ఒక్కొక్కరు నవ్వుతున్నారు, చాలా అందంగా కనపడుతున్నారు విగ్రహం. నేను వచ్చినప్పుడు కూడా చూశాను, బాగుంది అనుకున్నాం. కానీ నిన్న మాత్రం ఇంక అమ్మ చిరుదరహాసం కూర్చొని నేను అభిషేకం చేయించుకుంటున్నాను అన్న విధంగా ఆమె లైవ్గా చిరునవ్వుతో శోభాయమానంగా నిన్న కనపడింది ఆమె. అందరూ దేవతామూర్తులందరూ సజీవంగా ఉన్నారు. ఇటువంటి మహాప్రతిష్టలో మీరంతా దాతలుగా పాల్గొన్నారు. ఆ యొక్క పుణ్యము, ఆ యొక్క మహాఫలితాల సంప్రాప్తం మీకు ఉంది. ఇక 29 శివలింగాలు చేసేసాము. విగ్రహ ప్రతిష్టాపనలు చేయబోతున్నాము. 29 శ్రీచక్రాలు చేయబోతున్నాము. ఇక ఆమ్నాయ దేవతలు అందరూ కూడా చేయబోతున్నాము. ఈ రకంగా ఆత్మస్వరూపులారా 2.5 డేస్లో చక్కగా అధివాసాలు, ద్రవ్య సమర్పణము, యంత్ర ప్రతిష్టాపనము పూర్తయినాయి. ఇక మధ్యాహ్నం కార్యక్రమం ఏమిటిది అని అంటే, ఇప్పుడు సమయం ఆల్రెడీ 1:30గా వస్తుంది. ఇంకా లఘు పూజ చేసి మేము వెళ్తాము. సాయంత్రము 4:30 గంటలకు 4:30కి శ్రీచక్ర ఆలయములో ఏవైతే 29 శ్రీచక్రాలు ఉన్నాయో అక్కడ మనము శ్రీచక్రాలను స్థాపించడం జరుగుతుంది, ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మొట్టమొదటి సన్నిధానం సాంబశివ సన్నిధానం ఉంది. సాంబశివ సన్నిధానంలోనే 19 ఉన్నాయి. మరి 19 విగ్రహదాతలు సిద్ధంగా ఉండాలి. అక్కడ
ఇక ఏ ఏ సన్నిధానాలు ఉన్నాయో ఆయా దాతలు మీరు సిద్ధంగా ఉండాలి బాబు. 4:30కి మనం అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. శ్రీచక్ర ప్రతిష్టాపనం చేస్తూ వెళ్తాం. మళ్ళీ మనము 4:30కి కలుసుకుంటాం. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీచక్ర త్రిపురాయ నమః. చూడండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మమతానురాగాలు మానవులకే కాదు, దేవతలకు కూడా ఎట్లా ఉంటాయో మీకు అర్థమవుతుంది. వాస్తవంగా ఈ ప్లానింగ్ చేస్తున్నప్పుడు బాలా త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, మహాత్రిపుర సుందరి 5 అడుగుల పంచలోహ విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళతో పాటు కాలభైరవుని కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇదిగో స్వామివారు. సరే, మొత్తం అంతా ప్లానింగ్ చేశాము. ప్లానింగ్ చేసిన తర్వాత ఇక్కడ బాలా త్రిపుర సుందరి, ఇక్కడ త్రిపుర భైరవి, అక్కడ కామేశ్వర భైరవుడు. కామేశ్వర భైరవుడు అంటే అక్కడ ఆవు మీద కూర్చున్నాడు చూడండి, ఆ స్వామి అక్కడికి వస్తారు. అక్కడ త్రిపుర భైరవి, మహాత్రిపుర సుందరి వస్తుంది. చూడండి, భైరవుడేమో అక్కడ కూర్చున్నాడు, భైరవి ఇక్కడ కూర్చుంది. ఏమిటిది? ఆమె పంచలోహాల్లో ఉంది, నేను కూడా పంచలోహాల్లో ఉన్నాను. వీడు మర్చిపోయినట్టున్నాడు. ఫస్ట్ ప్లాన్ చేసింది నన్నే. ఇక్కడ మర్చిపోయి ఆ కామేశ్వర భైరవుని పట్టుకున్నాడు. అయ్యో, నా భైరవి దూరం అయిపోయిందే అని స్వామి అనుకున్నాడేమో. ఇక చూడండి, ఎవరైతే ఈ పని చేస్తారో ఆ అబ్బాయి సాంబయ్య ఏం చేసినాడు? ఒకదానికొకటి పెట్టేసినాడు. అంటే మర్చిపోయినాడు. నిన్న వచ్చారు, స్వామి చిన్న మిస్టేక్ జరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సాంబయ్య గజగజ వణుకుతున్నాడు. స్వామి అన్నాడు. ఏందయ్యా, చలిజ్వరం ఏమైనా వచ్చిందా, ఏమైంది అన్నాను. ఏం లేదు, ఇట్లా మిస్టేక్ జరిగింది అన్నారు. చూడండి, నేను వాస్తవంగా కాలభైరవుని పెట్టింది అక్కడ. ఫస్ట్ స్టార్టింగ్లో ప్లాన్ చేసింది అక్కడనే నేను. ఇక్కడ బాల, అక్కడ మహాత్రిపుర సుందరి, త్రిపుర భైరవి, కాలభైరవుడు ఇట్లా పెట్టా నేను. నా స్థానం పోయిందే అని చెప్పేసి కాలభైరవుడు ఫీల్ అయినాడు. మరి వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారేమో. ఎందుకంటే కామేశ్వర భైరవుడు అంటే మహాత్రిపుర సుందరి భర్త. మరి మహాత్రిపుర సుందరి ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపిణి ఆమె. నేను ఎలాగో నిరాకార స్వరూపిణి కదా కామేశ్వర భైరవ, ఏం చేస్తావు? కాబట్టి నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటాను. పాపం త్రిపుర భైరవి, కాలభైరవుడు మరి ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. మొత్తానికి నిన్న అది సెట్టింగ్ అయ్యింది. అంటే ఒక 1 అవర్ వర్క్ అది. కాబట్టి చూశారా బాబు, వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళకు వచ్చేసారు. వాస్తవంగా చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడమే ఎవరిచ్చారు అంటే త్రిపుర భైరవి ఇచ్చింది. త్రిపుర భైరవి అంటే ఏంటంటే కుండలిని శక్తి. అమ్మ ఏమంది? చూడు బాలా త్రిపుర సుందరి, వాడు నీ అంశతో పుట్టవచ్చు, అది వేరే విషయం. ఇదిగో నేను కుండలిని శక్తి కలిగిస్తేనే వాడికి ఆత్మానుభూతి కలిగింది, కాబట్టి నేను సీనియర్ని అని చెప్పి చూశారా బాబు. ఆమె ప్లేస్ ఆమె ఏం చేసింది? అందరికంటే ముందు వచ్చింది ఆమె. విగ్రహాలు తెచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చింది ఎవరు అని అంటే ఎంట్రీ ఇవ్వడమే త్రిపుర భైరవి ఇచ్చింది. నేను ఎప్పుడే అనుకున్నా. చూశారా బాబు, అంటే వాళ్ళలో కూడా సీనియారిటీ ప్రోటోకాల్ ఉంది.
ఈ రకంగా ఇక్కడ కూర్చోవడము జరిగింది బాబు. అంటే వాళ్ళకు కూడా ఎట్లా ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. మన భావము చాలా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక విషయం చూడండి, అక్కడ కాలభైరవుడు ఉన్నాడు. అసలుకు నిజం చెప్పాలి అంటే వీళ్ళంతా ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. వాడు నన్ను పెడతాడు, నిన్ను మర్చిపోతాడు, మరి ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పి చూడండి, దశమహావిద్యల ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఈ కాలభైరవుడు వచ్చినాడు. ఆమెమో 10 చేతులతో ఇట్లా ఉంది కాళీమా దేవత. నేనన్నారు, ఏంట్రా స్వామి ఇంత బక్కగా ఉన్నాడు, ఆమెమో ఇంతలా ఉంది అని ఇంటికి వచ్చి కొంచెం ఫీల్ అయినా. నేను భోంచేస్తూ ఇంకొక విగ్రహము చేయమని చెప్పండి ఫాస్ట్గా అన్నాను. అప్పుడు ఇంకొక మహాకాల భైరవుడు వచ్చాడు. ఈయన పాపం అక్కడ కూర్చున్నారు. చూడండి, నేను అనుకున్నాను, అయ్యయ్యో ఈ స్మార్ట్ కాలభైరవుడు పాపం అక్కడ కూర్చున్నాడే అని అనుకున్నాను. కాలభైరవుడు అనుకున్నాడు, కాదు కాదు నీ తెలియదులే, కొన్ని రోజుల్లోనే నా కాళికాదేవి వస్తుంది ఆమ్నాయ దేవతగా, అప్పుడు మరి నేను ఉండాలి కదా అని. చూడండి, కాళికాదేవిని కాలభైరవుడు పిలిపించుకున్నాడు, కాలభైరవుని అమ్మ పిలిపించుకుందో అది వాళ్ళకే తెలుసు. మొత్తానికి చూడండి, కాలభైరవుడు వచ్చేసాడు. ఇక మరొక విషయం చూడండి, అదే ప్రతిష్టలోనే కామేశ్వర భైరవుడు ఆవు మీద కూర్చున్నాడు. చూడండి, ఈ స్వామి వచ్చాడు. ఈ స్వామితో పాటు ఇంకొక బాల కామేశ్వరుడు వచ్చాడు. ఆయన చాలా స్మార్ట్గా అందంగా ఉన్నాడు. ఇంకొక శాస్త్రం ప్రకారం ఏంటంటే, ఎప్పుడు కూడా కామేశ్వర భైరవుడు ఆయన మిడిల్ ఏజ్లో ఉండడు, వృద్ధుడుగా ఉండడు, ఎప్పుడు మంచి టీనేజ్లో ఉంటాడు. అంటే ఒక 18-20లో ఉంటాడు. నేను అన్నాను, మహాత్రిపుర సుందరికి బాగుంటుంది అని చెప్పాను. పాపం ఈ స్వామి కూడా వచ్చి వెయిట్ చేశారు. నేను అనుకున్నా, అయ్యో ఈ స్వామి వచ్చి కూర్చున్నారే పాపం ఎట్లా అనుకున్నా. ఆయన ప్లానింగ్ ఆయనకుంది. ఏమని, ఇగో మహాత్రిపుర సుందరి వస్తుంది, నేను రాకపోతే ఎట్లా భర్తను. వాస్తవంగా శివుడైనా తర్వాత కామేశ్వర భైరవుడు అయినా ఇద్దరు భర్తలే. మహాత్రిపుర సుందరికి భర్త ఎవరంటే శివుడు, అంటే నిరాకార శివలింగం. సాకారంగా ఉంది కదా ఇప్పుడు అమ్మ ఎట్లుంది, ఇప్పుడు సాకారంగా ఉంది కాబట్టి ఆయన కూడా సాకారంగానే ఉండాలి. ఈ రకంగా చూశారా బాబు, మహాత్రిపుర సుందరి ఏమో భర్తను పిలిపించుకుంది, కాళీ మహాదేమో భర్తను పిలిపించుకుంది, త్రిపుర భైరవేమో పక్కకు తెప్పించుకుంది. అంటే దీన్ని బట్టి దేవతలు కూడా ఎంత అభినాభావ సంబంధంతో వాళ్ళు ప్రేమ బంధంతో ఉంటారో మీకు అర్థమవుతుంది. ఈ రకంగా ఆత్మస్వరూపులారు చక్కగా తెలుసుకున్నారు.